హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఫటాఫట్గా పిండి కలిపి ఇలా హెల్తీగా బీరకాయతో 2 రకాల దోశల్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ దోశకు కాంబినేషన్గా హోటల్ స్టైల్ పల్లీ చట్నీని కూడా చూపిస్తున్నానండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి ట్రై చేయండి. పిల్లలకు ఇలా హెల్తీగా దోశల్ని ఒక్కసారి ట్రై చేసి తినిపించండి. చాలా చాలా బాగుంటాయండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు, లేదంటే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి బెస్ట్ రెసిపీ అండి. చాలా చాలా బాగుంటుంది. బీరకాయ తినని పిల్లలకు ఇలా హెల్తీగా చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. అంత టేస్టీగా కమ్మగా భలే ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. 2 తిన్న వాళ్ళు 4 తింటారండి, అంత కమ్మగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా కమ్మగా ఉండే బీరకాయతో దోశల్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీంట్లో మనం గోధుమ రవ్వతో బీరకాయ దోశని ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఎలాంటి పప్పులు అవసరం లేదండి. 1 కప్పు లావుగా ఉన్న రవ్వ తీసుకోవాలండి. బన్సీ రవ్వ అంటారు. గోధుమ రవ్వ తీసుకోవాలి 1 కప్పు. అన్ని కొలతలు 1 కప్పుతో తీసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. అదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మనకు రవ్వ బాగా నానుతాయండి. దోశలు కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. రవ్వ బాగా నానుతుంది. ఇప్పుడు మనం ఈ దోశల్లోకి చాలా కమ్మగా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పల్లీ చట్నీని ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకోవాలండి. సుమారుగా 120 గ్రాముల పల్లీలు ఉంటాయి. ఈ పల్లీలను మనం సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతాయి పల్లీలు. చూడండి, ఇలా మరి ఎక్కువ వేయించొద్దండి. ఇలా మీడియం టు సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే పల్లీలను ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా పల్లీలను వేయించుకోవాలి. ఆయిల్ వేయకుండా వేయించుకొని ఈ పల్లీలను పక్కకు తీసుకోవాలి. ఇక్కడ చిన్న గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు దాకా వాటర్ వేసుకొని మీకు కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 తుంచి వేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తుంచి వేసుకొని మనం ఈ పచ్చిమిరపకాయలను ఉడికించుకోవాలండి. హోటల్ వాళ్ళైతే ఇదే విధంగా చేస్తారండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా పచ్చిమిరపకాయల పైన కలర్ చేంజ్ అయ్యి ఉడికించుకోవాలి బాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలను వేసుకోవాలని నేను ఇక్కడ పొట్టుతో సహా వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఆ వాటర్ నుంచి తీసి వేసుకోవాలి. ముందుగా మనము వేయించుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి. పొట్టుతో సహా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా వేయించుకొని మనము ముందుగా పల్లీలు వేయించుకున్న ప్యాన్లోనే మనం కరివేపాకు రెమ్మలను కూడా మనం వేయించుకోవాలండి. ఒక పిడికెడు దాకా తీసుకోవాలి. ఇలా ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుందండి. అచ్చం హోటల్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది ఈ చట్నీకి అయితే. ఇప్పుడు ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమి వేయకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా పెట్టుకున్నాం కదా పల్లీలు మిక్సీ జార్లో, ఆ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర 1/2 టీ స్పూన్, ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ బట్టి వాటర్ వేసుకొని మీరు మెత్తగా కాకుండా కాస్త బరకగా హోటల్లో ఎలా ఉంటుందో చట్నీ అలా గ్రైండ్ చేసుకోవాలండి. మధ్యలో ఆపుతూ పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చూడండి, నేను ఇలా కాస్త బరకగానే గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. మరీ పల్చగా చేయొద్దండి. ఈ చట్నీ నార్మల్గానే ఉంటుంది, మీడియంగా ఉంచుకోవాలి. ఈ చట్నీని మనం బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్ కడిగి వాటర్ యాడ్ చేసుకోవాలండి.
చాలా టేస్టీగా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలండి. మనం నార్మల్గా పోపు ఎలా పెడతామో అలా పెట్టాలండి. ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, జీలకర్ర, మెంతులు వేసుకోవాలండి, కొద్దిగా 2-3 ఇక కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని పోపు వేసుకొని కాస్త పసుపు వేసుకొని పోపు వేసుకొని చట్నీలో వేసుకోవాలి. ఇప్పుడు మనం బీరకాయ దోసలు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను బీరకాయలు తీసుకున్నానండి, లేతగున్నవి తీసుకోవాలి. ఇలా బీరకాయల పైన కాస్త ఎత్తుగా ఉంటుందండి, ఆ భాగాన్ని మాత్రమే మనం ఇలా తీసుకోవాలి. చెక్కు మొత్తం తీసే అవసరం లేదండి. చాలా హెల్త్కి మంచిదండి ఈ బీరకాయ తింటే. పిల్లలు తినని వాళ్ళకు వారంలో ఒక్కసారనే ఇలా చేసి పెట్టండి, హెల్త్కి చాలా మంచిదండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు లేదంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది హెల్త్కి చాలా మంచిది. దీంట్లో మనం బియ్యం అవి ఏం వేయట్లేదండి, పప్పులు కూడా ఏం లేట్లేదు, అన్నీ హెల్దీ రెసిపీ అండి ఇది. ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అన్నీ ఇలా బీరకాయ ముక్కలు పొట్టుతో సహా తీసుకోవాలండి. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటాయండి ఈ దోశలు అయితే. ఇప్పుడు అన్ని బీరకాయ ముక్కలు ఇలా కట్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ బీరకాయ ముక్కల్ని కొలిచి తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోవాలి. ఇక్కడ నాకు 1.5 కప్పు వరకు అయిందండి, 1.5 కప్పు తీసుకోవాలి. ఇలా కొలుచుకున్న తర్వాత మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ బీరకాయ ముక్కల్ని. ఇలా మనము కొలుచుకొని వేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి, 1.5 కప్పు వరకు ఉంటుంది. ఈ బీరకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 నుంచి 3 తుంచి వేసుకున్నానండి. ఇదైతే నార్మల్గా ఉంటాయండి, కారం ఎక్కువ కారం ఉండవు. ఒక 3 దాకా వేసుకున్నాను. ఒక పిడికెడు కొత్తిమీర వేసుకోవాలి, శుభ్రంగా వాష్ చేసుకొని. ఒక 8-9 దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న రవ్వ, పెరుగులో నానబెట్టుకున్నాం కదండి, ఆ రవ్వ కూడా దీంట్లో వేసుకోవాలి. వాటర్ వేసే అవసరం లేదండి, ఆల్రెడీ మనకు రవ్వలో కూడా పెరుగు వాటర్ ఉంటుంది కాబట్టి, ఇంకా మనకు బీరకాయలో కూడా వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ వేసే అవసరం లేదు. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, పిండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దోశలు క్రిస్పీగా మంచిగా రావడానికి ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి, వంట సోడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మనకు సోడా మంచిగా యాక్టివేట్ అవ్వడానికి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. లెమన్ వేసుకుంటే ఒక 1/2 టీ స్పూన్ దాకా పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, చాలా చక్కగా టేస్టీగా వస్తాయి దోశలు అయితే. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇప్పుడు వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు మనం ఇలా క్లాత్తో తుడుచుకుంటే వాటర్ వేసి దోశలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఇంకా మంచి కలర్లో వస్తాయండి. ఇప్పుడు 2 గరిటెలు పిండి వేసుకోవాలండి. ఇలా ఒకసారి పిండిని మిక్స్ చేసుకొని 2 నుంచి 3 గరిటెలైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మీకు ఎంత పలచగా వస్తే అంత స్ప్రెడ్ చేసుకోండి. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటాయండి. ఇప్పుడు దీనిపై నుంచి నేను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకొని తింటే. ఇప్పుడు దీంట్లో తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు మంచిగా చక్కగా అన్ని వైపులో ఈక్వల్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపై నుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా కాల్చుకోవాలండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా కాలిన తర్వాత ఒక వైపు నుంచి ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. తింటే ఇంకా బాగా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, దోశ వేసినప్పుడు ప్రతిసారి ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాతనే మనము సిమ్లో ఉంచి మాత్రమే దోశ వేసుకోవాలండి. అప్పుడే మనకు దోశలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఇంకా చాలా బాగా వస్తాయండి.
ఇలా దోశ వేసుకున్న తర్వాత దానిపైనుంచి సన్నగా తరిగిన ఆనియన్, క్యారెట్ వేసుకుంటే సూపర్ టేస్టీగా ఇంకా హెల్తీగా దోశ రెడీ అయిపోతుందండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ఇలా హ్యాపీగా తినచ్చు. ఇప్పుడు అన్ని దోశలు వేసుకుని ఇప్పుడు ఇలా వేడిగా దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. రెగ్యులర్గా వేసుకునే దోశ కంటే కూడా ఇవి చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి. ఇంకా హెల్తీ రెసిపీ. మీరు కూడా తప్పకుండా హెల్తీగా బీరకాయలు తెచ్చినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. పల్లీ చట్నీ ఇంకా టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఈ పల్లీ చట్నీ అయితే రుచి అద్భుతంగా ఉంటుందండి. తింటుంటే అలా తినాలనిపిస్తాయండి, అంత కమ్మగా ఉంటాయి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో బీరకాయ దోశని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను పెసరపప్పును శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అర్ధగంట పాటు నానబెట్టుకున్నానండి. లేదంటే మీరు వేడి నీళ్ళలో వేస్తే ఒక 10 నిమిషాలలో నానిపోతుందండి. ఇక్కడ నేను మెజరింగ్ కప్తో 1 కప్పు పెసరపప్పును నానబెట్టుకున్నానండి. మీరు కొలతలన్నీ గిన్నె లేదంటే గ్లాస్తో అయినా తీసుకోవచ్చండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని వేడి వాటర్ వేసుకుంటే మనం ఒక 10 నిమిషాల్లో నానిపోతుందండి. నేనైతే ఇక్కడ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఇక్కడ మనం 2 బీరకాయలు తీసుకున్నానండి. పైన కింద వేస్ట్ ఉన్న పార్ట్ని తీసుకొని పైనుంచి కాస్త ఇలా లైట్గా చెక్కుకోవాలండి. అదే మీకు లేతగా ఎక్కువ ఉంటే చెక్కే అవసరం లేదు, అలానే ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. పైనుంచి ఇలా లైట్గా నేను ఇలా ఎత్తున్న పార్ట్ ఉంటుంది కదండి, దాన్ని మాత్రమే చెక్కుకుంటున్నాను. ఇలా ఇదే విధంగా రెండింటిని కూడా తీసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా పైనుంచి తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. చాలా హెల్తీ అండి ఇది. హెల్తీగా బ్రేక్ఫాస్ట్లో అండి. మార్నింగ్ లేవగానే మనం ఇలా పప్పు నానబెట్టుకుంటే అప్పటికప్పుడు ఇలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు, బరువు తగ్గాలన్న వాళ్ళకు మంచి బెస్ట్ రెసిపీ అండి ఇదైతే. చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు అయితే. మనకు ఇలా బీరకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, వాటర్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి డైజెస్ట్ అవ్వడానికి చాలా ఈజీగా అవుతుందండి. మలబద్ధక సమస్యలు కూడా దూరం అవుతాయి దీనివల్ల. ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనం ఏ కప్పుతో అయితే మనం పప్పు నానబెట్టుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బీరకాయ ముక్కలు తీసుకోవాలండి. ఇక్కడ నాకు కరెక్ట్గా 2 కప్పులు సరిపోయిందండి. చాలా తక్కువ టైంలో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఈ దోశలు అయితే మనము. ఇలా నేను 2 కప్పుల దాకా తీసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ ముందుగా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనము బీరకాయ ముక్కల్ని కొలిచి వేసుకోవాలండి. 1 కప్పు వేసుకున్నాను, మరొక కప్పు కూడా వేసుకోవాలి. నాకు ఇక్కడ ముక్కలు 2 కప్పుల దాకా అయినాయండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా పెసరపప్పు వేసుకొని కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి దోశలు అయితే. ఇలా పెసరపప్పును మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 ఇంచ్ అల్లం వేసుకోవాలండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అల్లంని. ఇలా దోశలో అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటాయి. ఇక్కడ నేను 2 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలండి. ఒకవేళ మీరు వేయకపోయినా పర్వాలేదు, కానీ టేస్ట్ చాలా బాగా వస్తుందండి పెరుగు వేసుకోవడం వల్ల. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఏమో ఇలా వేసుకున్న తర్వాత ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి. చూసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశలు అంత బాగా వస్తాయి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి పిండిని మనం. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. అప్పుడే మనకు దోశలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి 2 గరిటెల పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా వస్తుందండి చేయడానికి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా వారంలో ఒక 2 సార్లు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు దీనిపై నుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. మీకు కావాలంటే క్యారెట్ తురుము అయినా వేసుకోవచ్చు దీనిపై నుంచి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి దోశను. ఇప్పుడు పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దోశను మరో వైపుకి తిప్పుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి దోశ అయితే. మీరు కావాలంటే ఈ దోశతో సెట్ దోశ అయినా వేసుకోవచ్చండి. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా అయినా వేసుకోవచ్చు. ఇలా మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా 2 వైపులో చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఇదే విధంగా ప్రతిసారి దోశ వేసినప్పుడు వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాతనే ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే దోశ వేసుకోవాలండి. అప్పుడే మనకు చక్కగా వస్తుంది దోశ అయితే. ఇప్పుడు ఇలా దోశ వేసుకున్న తర్వాత పైనుంచి ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. తక్కువ ఆయిల్లోనే మనము దోశను వేసుకోవచ్చండి. మంచిగా రెడ్డుగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మంచి కలర్ వస్తుందండి దోశకైతే. టేస్ట్ కూడా భలే ఉంటుంది. పిల్లలకు ఇలా చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుందండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా మీకు నచ్చినన్ని దోశలు వేసుకోవాలండి. ఇక నేను దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. నేనైతే ఇక్కడ టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. ఈ టమాటో చట్నీ లింక్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, చెక్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీ కాంబినేషన్తో రుచి అయితే సూపర్గా ఉంటుంది. ఒట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటాయండి. ఇలా హెల్దీగా ఇంకా చాలా టేస్టీగా ఉండే దోశలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఇంకా హెల్దీగా ఉంటుందండి. ఇలా హెల్దీగా అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల హెల్త్కు కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.